ఇక్కడ ప్రజలంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక ఆడబిడ్డ పార్వతమ్మ భర్త బాగాలేకపోతే, భర్త కోమాల్లో ఉంటే ఆ ఆడబిడ్డ అనే జాలి లేకుండా ఆమె మున్సిపల్ చైర్మన్ పదవిని నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కట్టబెట్టిరు, అదట్టుపోయింది. రెండోది మార్కెట్ చైర్మన్ పదవి వెంకటేశ్వర్లు యాదవ్ కుంటే శేఖర్ రెడ్డి కట్టబెట్టిరు. ఇక్కడ బీసీ బిడ్డలకు మా పదవులు గుంజుకున్నారు, మా విగ్రహాలు కూడా గుంజుకొని మా ఆత్మగౌరవాలు దెబ్బతీస్తా ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ గతంలో కూడా చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, మా బిడ్డల ఆత్మగౌరవం దెబ్బతాకితే మీ ఆత్మగౌరవాన్ని ఖతం చేసే బాధ్యత నాది అని చెప్పిన అయినా కూడా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. నేను గౌరవనీయులు జానారెడ్డి గారికి చెప్తా ఉన్నా, చాలిగా మా బీసీ ప్రజలంతా మేల్కొన్నప్పుడు మీరు చేసిరివని కానీ ఇలా బీసీలము మైనార్టీల మా బిడ్డలమంతా ఒక్కటైనాం, ఇలా మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో వస్తా ఉన్నాం. ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు మొన్న ఒక కుమ్మరోళ్ళ ఇంటికి పోయి ఆ సారె మీద కుండలు చేసుకుంటా మీ బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలని వాళ్ళని అడుగుతా ఉన్నాడు. ఓవైపు రాహుల్ గాంధీ గారు కుమ్మరుల ఆత్మగౌరవం నిలబడాలంటే ఏం చేయాలని అడుగుతా ఉంటే వాళ్ళు మా ఆత్మగౌరవం నిలబెట్టే పని మీరే చేస్తారని చెప్తే రాహుల్ గాంధీ గారు ఎస్ మీ ఆత్మగౌరవం నిలబడాలని చెప్పాడు. అదే రాహుల్ గాంధీ గారి పార్టీలో టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇదే కుమ్మర్ల ఆత్మగౌరవమైనటువంటి బీసీల ఆత్మగౌరవమైన మొల్లబొమ్మ విగ్రహం గద్దెను తీసి జేసీబీతో పక్కనేస్తే రేపు పొద్దుగా మీ కుర్చీలను కూడా జేసీబీలు పెట్టి తీస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న హాలియా కాదు, మీ నడి బెడ్రూమ్ లో దాకా కూడా వస్తాడు, ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకోవాలి. ఇంకొక మేము వాస్తవానికి చాలా సామరస్యంగా మా విగ్రహ ప్రతిష్టాపన మా కార్యక్రమాలు చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు బీసీ ఉద్యోగస్తులు ఎవరు మీటింగ్ కి పోవద్దు, బీసీలు ఎవరు మీటింగ్ కి పోవద్దు అని చెప్తా ఉన్నారు. హోంగార్డులకు అందరు కూడా బెదిరింపులు చేస్తా ఉన్నారట. ఈ బెదిరింపులు బంద్ చేసుకోరి, లేకపోతే మీకు సరిపడా బెదిరింపు ఏ డోసు కావాలో నాకు ఎప్పుడు నేను ఇస్తా మీకు. అంతేగాని బీసీల తెరువు వచ్చి బీసీలను బెదిరించుకుంటా బీసీలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే రేపు పొద్దుగాల మీ రాజకీయ బొచ్చలో ఒక్క ఓటు కూడా పడది. ఇలా పార్వతమ్మ ఒక వైశ్య బిడ్డ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ఆమెకో న్యాయం జరిగింది, ఆమెకు అన్యాయం చేస్తారు మీరు. ఇలా నేను వైశ్య సోదరులకు కూడా చెప్తా ఉన్నా, సోదరులారా మీరు బీసీలతో కలిసి రండి, మీరు ఖచ్చితంగా మీ రాజకీయ వాటాను పొందుతారు. పేద అగ్రవర్ణాల పేదలారా మీకు రావాల్సిన వాటా ఖచ్చితంగా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఇలా నేను ఒక మాట చెప్తా ఉన్నా, జానారెడ్డి గారు కొన్ని రోజుల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు. ఒక కొత్త రెడ్డి బిడ్డకి ఇద్దామనేటువంటి ఆలోచన ఏదో రాలే ఉంటే ఆయన, లేకపోతే ఆయన కొడుకులే ఉండాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. మేము కాదంటలేం, మీకుంటే ఉండొచ్చు, కానీ మా వాటా ఏందనే విషయం కూడా మేము ఖచ్చితంగా అడుగుతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా గడికోపారి ఒకసారి నేను సెక్రటేరియట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూర్చుంటే బీసీల రిజర్వేషన్ మీద నేను మాట్లాడుతూ ఉంటే జానారెడ్డి గారు అక్కడే కూర్చున్నాడు ఆ మీటింగ్ లో. రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ బీసీలకు ఇద్దామని చెప్తే జానారెడ్డి గారు ఏమన్నాడు ఎక్కేనా మీటింగ్ లో, వీళ్ళకి ఇయ్యద్దు స్కిప్ చేద్దామని చెప్పిండు. స్కిప్ చేద్దామని చెప్పి తప్పని చెప్పమని చూద్దాం. నేను నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను, ఆ మాట చెప్పినాను, నీ పిల్లల మీద ఒట్టే చెప్పు, ఆ మాట చెప్పలేదని చెప్పి చూద్దాం. ఈ బీసీలకు పదవులు రాకుండా, ఈ బీసీలకు ఉద్యోగాలు రాకుండా, ఈ బీసీ బిడ్డలకు ఏమీ లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన నీకెందుకు కలుగుతా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈ బీసీల ఓట్లతోనే కదా మీరు ఎమ్మెల్యేలైంది, మంత్రులైంది. నేను చెప్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా, రేపు రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు, మీకు మా ఓట్లొద్దా చెప్పు. తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు, కానీ మా బీసీల ఓట్లు మీకు వద్దని చెప్పే దమ్ము మీకుందని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే సోదరులారా, ఇక
చాలా సార్లు కూడా బీసీ ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీ ఉద్యోగస్తులు కష్టపడి ఏమన్నా ఓ ఉద్యోగం సంపాదించుకుంటే అక్రమంగా వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. సోదరులారా, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడ హాలియా పట్టణంలో ఇది బీసీలది పట్టణం, ఈ పట్టణం బీసీలది. దీని మీద మీ పెత్తనం నడవడానికి వీల్లేదు. ఇది నాగార్జున సాగర్, ఇది ఇక్కడ కట్టిన కట్టలు గాని తవ్విన కాలువలు గాని ఈ బీసీ బిడ్డలతో మీరు, ఈ మైనార్టీ బిడ్డలతో మీరు, ఎస్సీ బిడ్డలతో మీరు, ఎస్టీ బిడ్డలతో మీరు. కాబట్టి జానారెడ్డి గారు, నేను మా పార్టీ నాయకుడిగా మీకు సూచన చేయదలుచుకున్నా, మీరు పెద్దరికంగా వచ్చి మొల్లమాంబ విగ్రహం కాడ శంకుస్థాపన కాడ కొబ్బరికాయ కొట్టి ఎస్ నేను బీసీలను గౌరవిస్తున్నా అనేటువంటి మాట మీరు చెప్తే నిజంగా బీసీల కోసం ఇన్ని రోజులు ఏవైతే ఉన్నాయో పాప పరిహారం కింద పోతాయి. లేదు అని అంటే ఇక్కడ కడతాం, ఎక్కడైనా కడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ జాతికి అవమానం జరిగినా ఖచ్చితంగా మేమంతా అక్కడ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాసి పెట్టుకోర్రి. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఎంతమంది ఉన్నారు? ఒక్కడే బీసీ, ఒక్క బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 4 ఉన్నారు. వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే. ఈసారి మీరు రాసి పెట్టుకోరి. మీరు 9 మంది కదా, మీరు ఎంత 8 మంది, మీరు 8 మంది కదా, 8ని సగానికి నడితే 0 మిగులుతా చూడు, అదే చేస్తాం. ఇది ఒకసారి ఈసారి జరగబోయేదే ఈ నల్లగొండ బీసీలది. ఈ నల్లగొండ అంటే మేమంట. ఎవరు మీరు? నన్ను ఒక ఆయన మాట్లాడమంటాడు. పాపం వాళ్ళ గురించి మాట్లాడాలంటే వాళ్ళు పిడికేంత మంది, ఈ పిడికేంత మంది మనకు సోయి లేనప్పుడు, మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట ఉండే. ఇవాళ బీసీలమంతా ఒక్కడి కలిసినాము. ఇవాళ కుమ్మరోళ్ళ విగ్రహానికి కుమ్మరి బిడ్డకు జరిగినటువంటి అవమానంగా భావించి ఇవాళ గౌన్లన్న వచ్చిండు, యాదవన్న వచ్చిండు, ముదిరాజన్న వచ్చిండు, మున్నూరు కాపన్న వచ్చిండు, పద్మశాల వచ్చిండు, గంగెట్లో కూడా వచ్చి ఆఖరికి మా బిడ్డలే వాళ్ళంతా. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి